అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం అండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో కాలసర్ప దోషం అనేది మానవులకు ఏ ఇబ్బంది కలిగిస్తుందో తెలుసుకుందాం. కాలసర్ప దోషం అనేది మానవులకి చాలా రకాలుగా ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం ఇలా అనేక రంగాల్లో ఈ కాలసర్ప దోషం గురించి ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి విద్య లేకపోవచ్చు అంటే ఈ కాలసర్ప దోషం రాహు కేతువుల మధ్య బలహీనమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి విద్యా స్థానం మీదనైనా కానీ ఉద్యోగ స్థానం మీద కానీ వివాహం మీద కానీ కొంతమందికి ఆలస్యంగా 40 ఏళ్లకు వివాహం అవుతుంది. ఉదాహరణకి బిల్ గేట్స్ కనుక చూసుకుంటే ఆయన వయస్సుకి ఆ కాలంలో 32, 34 ఏళ్లకు వివాహం అయింది. ఆ కాలంలో ఆయన పుట్టినప్పటి సమయంలో అందరూ 20 ఏళ్లకు 24 ఏళ్లకే పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ బిల్ గేట్స్ గారు కాలసర్ప దోషంలో జన్మించాడు. అంత మాత్రాన దరిద్రుడు అయిపోయి ఉన్నారా? ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యంగా అత్యంత ధనవంతుడిగా ఒక 3 దశాబ్దాల పాటు వెలుగొందాడు. అంతటి వాడు ఆ వ్యక్తి కూడా కాలసర్ప దోషంలో జన్మించాడు. బిల్ గేట్స్ కూడా వివాహం ఆలస్యమైంది. అయితే ఇక్కడ చాలామంది భయపడుతూ ఉంటారు. కాలసర్ప దోషం వల్ల ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇక మీరు జీవితంలో పైకి రాలేరు, మీరు ఇది చేసుకోకపోతే మీకు జీవితమే లేదు అన్నంతగా భయపడుతూ ఉంటారు. పాపం వీక్షించే ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి మరీ పరిహారాలు చేస్తూ ఉంటారు. అసలు కాలసర్ప దోషంలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గొప్ప యోగం ఉందండి. తెలియనటువంటి ఒక గొప్ప యోగం. ఇప్పుడు చెప్పే రహస్యం కనుక తెలిసినట్లయితే కాలసర్ప దోషంలో జన్మించిన మనం ఇంత అదృష్టవంతులం అవుతామా అనేటటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. కాలసర్ప దోషం అంటే ఏంటండి? కేతువు తలకాయ, రాహు మొండం అంటే ఈ రాహువు దేహము, కేతువు యొక్క తలకాయ అంటే ఇక్కడ నుంచి మొదలుకొని అంటే పామును ఊహించుకోండి. మీకు పాము తలకాయ వరకు కేతువుగా భావించండి. తర్వాత తోక వరకు మిగతా భాగాన అంతా తోకగా భావించండి. అంటే శరీరం మొండెంగా భావించండి. ఈ తలకాయ నుంచి ఈ కేతు మధ్య అనగా తోక మధ్య గ్రహాలు పడ్డాయంటే పాము మింగేసినట్టు ఉంటుందని అర్థం. అయితే ఇక్కడ ఒక చిన్న సూత్రం ఉంది. బాగా ఆహారాన్ని భుజించినటువంటి పాము కదలక మెదలక ఒకే చెట్టుకో బండకో చుట్టుకుంటుంది శరీరాన్ని. అది లోపల మిగిలినటువంటి జీవి పూర్తిగా అరిగిపోయే వరకు అలాగే చుట్టుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కడ కదలక మెదలక స్తబ్దిగా ఉంటుంది. ఇదే సూత్రాన్ని ఆధారంగా చేసుకుంటే ఈ రాహుకేతుల మధ్య బలమైన గ్రహాలు ఉన్నాయనుకోండి. ఆ బలమైన గ్రహాలు అనేటువంటిది వచ్చినప్పుడు దాని యొక్క దశలు వచ్చినప్పుడు ఆ దశలో మొత్తం కూడా గొప్పగా యోగిస్తాయి. ఆ దశలన్నీ కూడా గొప్పగా బలాన్ని చూపిస్తాయి. ఆ దశలో ఆ మానవుడు గొప్ప యోగాలను పొందుతాడు. మామూలుగా సాధారణంగా జన్మించిన వ్యక్తుల్లో బలమైన దశ యోగాన్ని ఇచ్చేటటువంటిది కొద్ది రోజులు ఉంటుంది. మిగతా గ్రహాల ప్రభావం కూడా ఆధారపడి ఆ దశలో కొన్నిసార్లు మాత్రమే మనకి యోగం కలుగుతుంది. కానీ కాలసర్ప దోషంలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆ రాహుకేతుల మధ్య బలమైన గ్రహాలు కనుక ఉన్నట్లయితే, ఉదాహరణకి గురువు చాలా బలంగా ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ గురుదశ యవ్వనంలో వచ్చిందనుకోండి, గురుదశ 16 సంవత్సరాలు అద్భుతంగా సంపాదించుకుంటాడు. ఆ దశ 16 సంవత్సరాలు యోగిస్తుంది. దీంట్లో మంచి చెడు సమానం. ఎప్పుడు కూడా శుభం అశుభం ఎప్పుడు సమానంగా ఉంటాయి. మంచి ఎక్కువగా దశలు బలంగా యోగించే దశలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ దశలో అన్నీ ఇంకా మిగతా గ్రహాలతో సంబంధం లేకుండా ఆ మిగతా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలతో సంబంధం లేకుండా బలమైనటువంటి గ్రహాలను కూడా అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తూ ఉత్తమమైనటువంటి యోగాన్ని కలుగజేస్తాయి. అది బిల్ గేట్స్ వారి జాతకం. ఒక ప్రధానమైన కారణం ఏంటంటే రాహుకేతు మధ్య పడ్డ మిగతా గ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉండడం వలన ఆ దశలో అతను గొప్పగా కీర్తి పొందాడు, గొప్పగా యోగాన్ని పొందాడు. ఇదే రాహుకేతు మధ్య బలహీనపడినటువంటి గ్రహాలు వచ్చాయనుకోండి, ఆ బలహీనపడిన గ్రహాల దశలు వచ్చాయనుకోండి, ఏ విధంగానైతే బండకి బాగా భుజించిన పాము చుట్టుకొని ఏ విధంగా అయితే కదలక మెదలక ఉంటుందో చెడు కూడా అంతే నెమ్మదిగా వస్తుంది. అంటే మంచి ఎలా ఎక్కువ కాలం ఉంటుందో బలహీనపడినటువంటి గ్రహాలు రాహుకేతువుల మధ్య ఉంటే చెడు కూడా అంతే మెల్లగా ప్రయాణిస్తూ ఎక్కువ కాలం మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మంచి ఏ విధంగా మనిషి ఎక్కువ కాలం ఉన్నతమైన స్థానానికి డబ్బు పరంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, అంగబలంగా కావచ్చు, ఏ విధంగానైతే మనిషి గొప్పగా ఉంటాడో ఈ కాలసర్ప దోషంలో బలహీనమైన గ్రహాలు రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు అట్టి బలహీనమైనటువంటి గ్రహాలు దశలుగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు కూడా అంతే విధంగా బలహీనుని చేస్తాయి. అదేవిధంగా చెడు కూడా ఎక్కువ కాలం ఇస్తాయి అని ఈ యొక్క కాలసర్ప దోషం వల్ల తెలుసుకోవచ్చు. పెళ్లి కుదరాలి అంటే ఫస్ట్ జాతకాలు కాలసర్ప దోషం గురించి చూస్తారు చాలామంది. అసలు కాలసర్ప దోషం ఏ తేదీల్లో వరకు ఉంటుంది అంటే గురువు గారు ఒక జ్యోతిష్యుడిగా ఎంతోమంది జాతకాలు పరిశీలన చేసినప్పుడు
ఎంతోమంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వివాహమే ప్రధానంగా అడుగుతారు. ఎందుకంటే ఈ కాలంలో వివాహమే ప్రధానమైనటువంటిది. ఎన్ని యోగాలు ఉన్నా, అందం, చందం, ఆస్తి, అంతస్తు అబ్బాయిలకి అమ్మాయిలకి ఉన్నా వివాహం కుదరట్లేదు. ఏదో ఒక నెపంతో ఆలస్యం అవుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. అయ్యో, మా అబ్బాయికి వివాహం కావట్లేదు, మా అమ్మాయికి వివాహం కావట్లేదు, ఏంటి కారణం? ఏదైనా ఒక మనిషి ఇబ్బంది పడుతున్నాడంటే ఒక 2 రోజులు దగ్గుతున్నా లేదా గత వారం రోజులుగా కడుపు నొప్పి చేస్తున్నా ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు రాసుకుంటారు. చక్కగా మందును తీసుకొని రోగాన్ని నయం చేసుకుంటారు. మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదుర్కొంటున్నాం. ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మనకు తెలిపేటటువంటి ఏకైక సాధనం జ్యోతిష్యం. జ్యోతిష్యం ద్వారానే మన యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది వచ్చేటటువంటి ప్రేక్షకుల్లో వివాహం అవుతుందా, ఎప్పుడు అవుతుంది, ఇలాంటి విషయాలు సరే ఎక్కడైనా చూపించారని జాతకాన్ని అని అడుగుతారు. ఎందుకంటే జాతకాన్ని బట్టి, గతంలో చేసిన పనులను బట్టి మన యొక్క భవిష్యత్ అనేది ఉంటుంది. అందుకే ఎవరైనా తమ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎక్కడైనా చూపించారా అంటే చూపించామండి, దేవాలయంలో చూపించాం, లేదా మా ఇంటి పురోహితుల దగ్గర చూపించామండి, కాలసర్ప దోషం ఉంది అన్నారండి చెప్తారు. వాస్తవానికి వీరి యొక్క జాతకం చూసినట్లయితే కాలసర్ప దోషం ఉండదు. సాధారణంగా వివాహం కాకపోవడానికి జ్యోతిష శాస్త్రంలో ఎన్నో కారణాలు ఉంటాయి. వివాహ స్థానాధిపతి చూడాలి, వివాహ కారకుడు చూడాలి, వివాహ స్థానంలో ఉన్న గ్రహాన్ని చూడాలి, వివాహ స్థానాన్ని వీక్షించే గ్రహాలను చూడాలి, వివాహ స్థానాధిపతితో కలిసినట్టు గ్రహాలు చూడాలి, వివాహ స్థానం బలం ఏ విధంగా ఉన్నట్టు విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు నిర్ణయానికి రావాలి. అది ఏ గ్రహ ప్రభావము ఉంది, కుజదోషం ఉందా అనే విషయాలు, కాలసర్ప దోషం ఉందనే విషయాలు అయితే వివాహం కాకపోవడానికి కాలసర్ప దోషం ఒక కారణమే. ఇప్పుడు తలనొప్పి వచ్చిందనుకోండి, ఈ తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు కూడా ఉంటాయి. మైగ్రేన్ కావచ్చు, సైట్ కావచ్చు, లేకపోతే అలసిపోయినట్లు కావచ్చు, లేకపోతే నరాల బలహీనత వల్ల కావచ్చు, లేకపోతే ఈ న్యూరాలజీ తలకు సంబంధించిన ఏదన్నా నర వ్యవస్థ దెబ్బతిని ఉండొచ్చు. అనేక రకాల వల్ల తలనొప్పి అయితే వస్తుంది. కానీ తలనొప్పి రావడానికి మైగ్రేన్ తప్ప ఇంకా వేరే కారణం కూడా ఉందంటే శాస్త్రం ఒప్పుకోదు, అందరూ నవ్వుతారు. అట్లాగే జ్యోతిష శాస్త్రంలో కూడా వివాహం కాకపోవడానికి కాలసర్ప దోషమే ప్రధానం అంటే అది మనం అంగీకరించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు. కాలసర్ప దోషం అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కాళహస్తికి వెళ్ళండి, లేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అని మనకు ఏ రోగానికి ఏ మందు వేస్తే సరిపోతుంది తప్ప ఆ తలనొప్పి మోకాలు మందు వేస్తే తలనొప్పి తగ్గుతుందా? అట్లాగే కాలసర్ప దోషం లేనటువంటి జాతకానికి కాలసర్ప దోషం ఉందని బ్రహ్మ ఎవరైతే చెప్పి ఉంటారో దాన్ని నిజమే అనుకొని భయపడి భ్రమపడి కాళహస్తి పోతే మీకు దర్శన భాగ్యం కలిగి పుణ్యఫలం దక్కుతుంది తప్ప వివాహం కాదు. చాలామంది ఇటువంటి పరిహారాలు పాటించాం, ఏ దేవుడు మా యొక్క మొక్కు తీర్చలేదు, మమ్మల్ని కరుణించలేదు అని బాధపడుతూ ఉంటారు. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్యపరమైన సందేహం ఉన్నా అలాగే ఉపాసపరమైనటువంటి జ్యోతిష్య పండితులను సంప్రదించాలి తప్ప కనపడ్డారు కదా, రోజు దేవాలయానికి వెళ్తున్నాడు కదా అని చెప్పి అట్లా మీరు కనుక అప్రోచ్ అయ్యారు అంటే మీకు రాంగ్ గైడెన్స్ వస్తుంది. ఆ రాంగ్ గైడెన్స్ రావడానికి మీరే కారణం. విజ్ఞానంతో మెలగండి. అయితే మీరు అంటూ ఉండొచ్చు, ఉపాసన పరులందరూ మాకు ఎక్కడ తెలుస్తారు అంటే మీ చుట్టుపక్కల వెతకండి. మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఉపాసన పరులైతే భయపడతారు. దేనికి భయపడతారు? తాను ఉపాసించే దేవతకు భయపడతారు. నా నోట్లోంచి ఒక తప్పు వచ్చిందా, అధర్మమైనటువంటి మాట మాట్లాడినా అది నా జీవితంలో నా దోషం అవుతుంది, కాబట్టి నేను జాగ్రత్తగా పాటించాలి, మంచి చెప్పాలని, నిజమే చెప్పాలని అనే జాగ్రత్తతో నిజమే చెప్తారు. ఉపాసన పడేటువంటి జ్యోతిష్యులు అయితే ఇప్పుడు చాలామంది ఉపాసన చేసేటటువంటి వారు దొరకరు, మంచి వాళ్ళు కూడా దొరకట్లేదు. మరి ఎట్లా? మా జీవితంలో కాలసర్ప దోషం ఉందా లేదా అని చెప్పి విధానం ఎలా తెలుస్తుంది అంటే దానికి పరిష్కార మార్గంగా కొన్ని రోజుల పాటు శ్రమించి ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఏ తేదీలు, ఏ ఏ మాసాలు, ఏ సంవత్సరం మధ్యలో జన్మిస్తే కాలసర్ప దోషానికి గురవుతారు, ఈ డేట్స్ ఈ మంత్లో జన్మిస్తేనే కాలసర్ప దోషం అనేటువంటి ప్రభావం అవుతుంది, ఆ డేట్స్ ఆ మంత్లో జన్మించిన వాళ్ళు కాలసర్ప దోషానికి గురవుతారని నిర్ధారించి వీక్షించే మీలాంటి ప్రేక్షకుల కోసమే ఈ యొక్క పట్టికను తయారు చేయడం జరిగింది. ఈ పట్టికను పట్టుకొని మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎవరైనా కానీ వీక్షించే ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కాలసర్ప దోషం ఉందని చెప్పి భయపెట్టారు అంటే ఈ వీడియోని దగ్గర పెట్టుకోండి. ఈ వీడియోలో చెప్పేటటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లో మీరు పుట్టిన తేదీ ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు పుట్టిన తేదీ కనుక మీరు పుట్టిన తేదీ మంత్తో సహా ఆ మధ్యలో కనుక ఉంటే అది కాలసర్ప దోషంగా కరెక్ట్గా నిర్ధారణ చేసుకోండి. ఇప్పుడు కాలసర్ప దోషం ఆ డేట్స్ మధ్యలో లేకపోతే మీకు ఎవ్వరు చెప్పినా కాలసర్ప దోషం ఉందని మాత్రం భయపడకండి.
ఇప్పుడు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుని జాగ్రత్తగా వినండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాలసర్ప దోషం ఏ డేట్స్, ఏ మంత్, ఏ ఇయర్లో ఏర్పడిందో నేను మీకు చక్కగా వివరించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి ఈ డేట్స్ అన్నీ కూడా చూసుకోండి. ఈ డేట్స్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే కంపల్సరీగా మీకు కాలసర్ప దోషం ఉన్నట్లే. దానికి తగ్గట్లుగా మీరు మంచి జ్యోతిష్య పరుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే తప్పకుండా మీరు కాలసర్ప దోషం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అప్పుడు మీకు అంతా శుభమే జరుగుతుంది. ఒక్కసారి ఈ డేట్స్ని చూసుకోండి. అంటే 86 నుంచి 95 నవంబర్ మధ్యలో దాదాపు 10 సంవత్సరాల పాటు కాలసర్ప దోషం లేదు. 86 నుంచి 95 మధ్యలోనే ఎక్కువగా వివాహానికి ఉన్నటువంటి పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి 1986 డిసెంబర్ నుంచి 1995 నవంబర్ మధ్యలో జన్మించిన వాళ్ళు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ మధ్యలోనే వివాహం ఎక్కువగా చేసుకోవాల్సిన అబ్బాయిలు, అమ్మాయిలు సంఖ్య ఉంది. కాబట్టి ఈ మధ్యలో అంటే ఈ యొక్క సంవత్సరాల మధ్యలో జన్మించిన వాళ్ళు కాలసర్ప దోషం ఉందని ఎవరైనా చెప్పినా నమ్మకండి. అది అబద్ధం. మిమ్మల్ని ఇబ్బందులకి, భయభ్రాంతులకి గురి చేసేటటువంటి సిద్ధంగా ఉంటుందని చెప్పొచ్చు. 18th అక్టోబర్ 1986 నుంచి 27th డిసెంబర్ 1986 మధ్యలో, అలాగే ఈ డేట్స్ని ఒకసారి మీరు చూసుకోండి. ఇయర్స్ని చూసుకోండి, మంత్స్ని చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కాలసర్ప దోషం ఉందా లేదా అని ఒక్కసారి చూసుకోండి. మీకే క్లారిటీ తెలుస్తుంది. ఈ కాలసర్ప దోషంలో ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్ మధ్యలో, డేట్, మంత్, ఇయర్ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రమే కాలసర్ప దోషము. మిగతా ఏ రోజుల్లో కానీ, ఏ మాసంలో కానీ, ఏ సంవత్సరంలో కానీ జన్మించినట్టు వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు. కాబట్టి ఇది అత్యంత విలువైనటువంటి సమాచారం. వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఈ సమాచారాన్ని తమ దగ్గర నిక్షిప్తం చేసుకుని సేవ్ చేసుకోండి. వీక్షించిన ప్రేక్షకులు ఇది మీకు ఎప్పుడైనా అవసరం అవుతుంది. మీకు, మీ బంధువులకు కావచ్చు, మీ ఇంట్లో ఉండేటటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు కావచ్చు, లేకపోతే వీక్షించే మీరే కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, ఎక్కడో ఒక చోట మాటలో వివాహం కావట్లేదు, ఉద్యోగం దొరకట్లేదు, ఆరోగ్యం బాగుండడం లేదు, సంతానం కలగట్లేదు అని జాతకుల దగ్గరికి వెళ్ళారా? కాలసర్ప దోషం ఉందన్నారు అని బాధపడుతుంటే మీరు బాధపడొద్దు అని చెప్పి మీ దగ్గర సేవ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు వాళ్లకు చూపించండి. ఆ డేట్స్, ఆ మంత్ మధ్యలో జన్మిస్తేనే అది కాలసర్ప దోషంగా భావించేదానికి పరిహారాలు చేసుకోవాలి. లేకపోతే మిగతా మంచి జ్యోతిష్యులు సంప్రదించి మిగతా పరిహారాలు పాటించాలి. అప్పుడే మీ జీవితంలో కాలసర్ప దోషం వల్ల ఎదురయ్యే సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.